భారత్కి అసలైన థ్రెట్. యా రైట్ సార్, రైట్ సార్. యా నరవిజయ్ గారు, మొత్తంగా చూస్తున్నాం ఒకవైపు చమురు కొనుగోళ్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి, భారత్కు వచ్చిన ముప్పు ఏమీ ఉండదు. అండ్ ఇప్పుడు రష్యా నుంచి కూడా మనకు మరలా గ్రీన్ సిగ్నల్ వచ్చింది కొద్దిసేపటి క్రితమే. సో భారత్కు చమురు సరఫరా చేస్తామంటూ వచ్చిన పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు ఈ చమురు కొనుగోళ్లకు సంబంధించి? ప్రతిసారి చర్చ వస్తోంది, మనం యుద్ధం అనగానే మనం ఉనికిపోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశం ఆ భయం నుంచి బయటపడే పరిస్థితులు కనిపిస్తున్నాయా భవిష్యత్తులో అయినా? చమురు అనేది మనకి ఇంపార్టెంట్, పెద్ద మార్కెట్. ఇప్పుడు అక్కడి నుంచే దాదాపు ఇరాన్ ఉన్న జలసంధి నుంచే వచ్చేదే మనకి ఎక్కువ వస్తున్నది. 80% మ్యాక్సిమం ఇంపోర్ట్ చేసుకునేది అది. తర్వాత రష్యా నుంచి కొంతకాలం వరకే వర్కౌట్ అవుతుంది. ఆయిల్ ఇది లాంగ్ రన్ లో కొనసాగింది అనుకో, ఆ జలసంధి బంద్ చేసి మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్లస్ ఇప్పుడు డాలర్ మళ్ళీ ఏమంటే బ్యారెల్ రేట్ కూడా డాలర్ పెరిగింది. ఇన్ని రోజులు రేటు కూడా పెంచలేదు భారత ప్రభుత్వము. మరి యుద్ధం అయిపోయిన తర్వాత డాలర్ పెరిగినాయి, అంతర్జాతీయ రేట్లు పెరిగినాయి అని చెప్పి మళ్ళీ పెంచే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతానికి యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో భారత ప్రభుత్వం మన మీద బర్డెన్ వేయలేదు. తర్వాత వేస్తుందా లేదా అనేది యుద్ధం కంటిన్యూషన్ బట్టి మనకు అర్థమయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. మొత్తం మీద మనకైతే ఇబ్బంది కాదు, ఎందుకంటే మనది పెద్ద మార్కెట్ కాబట్టి ఆయిల్ కనుక దిగుమతి చేసుకోలేకపోతే మనకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని మనం ఇతర మార్గాల ద్వారా ఏర్పాటు చేసుకుంటున్నారు, కానీ అది సరిపోయేంత కొంతకాలం వరకే వెయిట్ చేయగలం. ఎక్కువ రోజులు యుద్ధం జరిగితే మనకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే వస్తుంది. అయితే ఇంకొకటి, ఇజ్రాయెల్ అనేది ఎట్లా వ్యవహరిస్తుందంటే అమెరికాకు ఇంకొక అదనపు రాష్ట్రంగా వ్యవహరిస్తుంది, ఒక దేశంగా లేదు అది. అమెరికాకు ఇంకో రాష్ట్రంగా వ్యవహరిస్తుంది. అమెరికా ఫుల్ సపోర్ట్ గా ఉంది, పేరుకు వేరే దేశమైన మొత్తంగా ఎంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశారు. పరిస్థితి అందు ఓన్లీ కరెన్సీ తేడా, మొత్తం దేశం వేరు, పాస్పోర్ట్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, కానీ పాలసీస్ ఇంకేదైనా విధానాలు కానీ. మరి ఇరాన్ లాంటి దేశాన్ని కొట్టాలంటే అమెరికా సపోర్ట్ లేకపోతే ఇజ్రాయెల్ ఆ పని చేయగలుగుతుందా? అందుకే కదా అమెరికా ఫుల్ సపోర్ట్. అమెరికాకు సంబంధించినట్టు ఇజ్రాయెల్ ఏది అదొక బేస్, అక్కడ మతానికి సంబంధించినటువంటిది కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అంత సంబంధం ఉంది అమెరికా ఇజ్రాయెల్ కు మధ్యలో. అంత సంబంధం ఉన్నటువంటి నేపథ్యమే అది. ఆ సంబంధం వాళ్ళు కొనసాగించే అవకాశం ఉంటుంది. పశ్చిమాసియాలో బాగా బలంగా ఆధిపత్యం సాధించిన తర్వాత కూడా ఆ బలోపేతం వాళ్ళ రిలేషన్ కొనసాగుతూనే ఉంటుంది. ఇరాన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్, కరువు ఇరాన్లో ప్రస్తుతం. ఇంకొకటి ఏంటంటే మంచినీళ్ళకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. వాటర్ దాదాపు 2-3 సంవత్సరాల నుంచి కరువు నెలకొని ఉన్నది. వాటర్ కూడా పెట్రోల్ దొరుకుతుంది కానీ అక్కడ వాటర్కు చాలా ఇబ్బందికరమైనటువంటి, అందుకే ప్రజల్లో రకమైనటువంటి అక్కడ అసంతృప్తి, ప్రజల్లో తిరుగుబాటు, అక్కడ ఉన్నటువంటి ఒక నియంతృత్వంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఉన్నది, ప్రభుత్వం మీద అసంతృప్తి, ఇవన్నీ ప్రజల్లో ఏర్పడి ఈ రకమైనటువంటి పరిస్థితులకు దారితీసి యుద్ధం వరకు పోయారు. నాయకత్వం ఉంది. ఇప్పుడు వాస్తవానికి చేస్తున్న యుద్ధం కూడా పూర్తి ఆదేశాలు, పూర్తి సరైన గైడెన్స్ లేకుండానే ఎట్లా పడితే అట్లనే బాంబులు వేస్తున్నట్టే కనిపిస్తుంది. వాళ్ళకి పూర్తి స్థాయి నాయకత్వం లేదు. మేజర్ నాయకత్వం అంతా 40-50 మంది మేజర్ నాయకత్వాన్ని అంతా అమెరికా తీసేసింది, చంపేసినటువంటి సిచ్యువేషన్. అందుకే గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. మాకు కొన్ని ప్రత్యామ్నాయం చూపించండి, మేము రాజీ పడతాం అనేటువంటి సిచ్యువేషన్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ అధికారం, వీళ్ళు అనుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ రాజు, అమెరికాలో ఉన్నటువంటి ఆ రాజును తీసుకొచ్చి పెడితేనే అమెరికా సాటిస్ఫాక్షన్ అవుతుంది తప్ప అంతవరకు సాటిస్ఫాక్షన్ అయ్యేటువంటి అవకాశం కనిపించట్లేదు. రెహమాన్ గారు, చూస్తున్నాం ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఒక రకంగా